ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరణి బ్లాగ్స్. మీ భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ చింత చిగురు పప్పు. ఇప్పుడు చింత చిగురు కాలం అండి. దీనికి చింతపండు బదులుగా మనం చింత చిగురును వాడుతున్నాము. ఈ చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సులువు. ఈ చింత చిగురు పప్పును ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చింత చిగురు పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు చింత చిగురు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక కప్పు కందిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు, 2-3 ఎల్లిపాయలు, కొద్దిగా పసుపు. ఈ పదార్థాలతోటి చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి 1 కప్పు కందిపప్పు వేసుకోవాలండి, ఉల్లిపాయలు, చింత చిగురు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఇది మునిగేటట్లుగా నీళ్ళు పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు నీళ్ళు పోసాను. తర్వాత దీనిపైన ప్రెషర్ కుక్కర్ ప్యాన్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి. దీన్ని 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఈ విధంగా తయారైందండి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పప్పు గుత్తోటిని కొద్దిగా స్మాష్ చేసుకోవాలండి. పప్పు మొత్తం ఇలా స్మాష్ అయిన తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడం చిన్న పాత్రను పెట్టుకోవాలి. దానిలోకి 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఎల్లిపాయలు కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటామండి. ఇందులోకి కొద్దిగా ఇంగి వేసుకోవాలండి. ఇంగి వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు వేసుకోనక్కర్లేదు. ఇలా బాగా వేగిన తర్వాత ఈ పోపు ఇందులో వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ అయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ చింత చిగురు పప్పుతో తింటే ఆ రోజు మనం సాటిస్ఫైడ్గా డిన్నర్ను, లంచ్ను పూర్తి చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పప్పు ఎలా తయారు చేసామో. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.